తెలంగాణ ఆర్టీసీ కార్మికులతో ఎప్పుడైనా చర్చలకు సిద్దమని మంత్రి పొన్నం ప్రకటించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బస్టాండ్ పరిసరాలను ఆకస్మికంగా సందర్శించిన ఆయన ప్రయాణికులతో కాసేపు ముచ్చటించారు. ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో మే 5, 6 తేదీల్లో ఆర్టీసీ కార్మిక నేతలు ఎప్పుడొచ్చినా వారి సమస్యలపై చర్చిస్తామని మంత్రి పొన్నం తెలిపారు. గత 10 సంవత్సరాలు నిర్వీర్యమైపోయి సమ్మె ద్వారా చేస్తే కూడా అనేక మంది చనిపోయినా స్పందించకుండా, ఒక కొత్త బస్సు కొనకుండా, ఒక కొత్త కార్మికుడికి లేదా ఆర్టీసీకి ఉద్యోగం ఇవ్వకుండా వ్యవస్థ అంతా కూడా నిర్వీర్యమైన సందర్భంగా ఈరోజు ఆర్టీసీ పూర్తిగా లాభాల దిశలో పోయేటువంటి పరిస్థితుల్లో పాత అప్పులు, పాత పిఎఫ్ నుండి, పాత సిసిఎస్ నుండి వాళ్ళ నిధులను వాళ్ళకు రిటైర్డ్ ఇచ్చే విధంగా తీసుకునే ప్రయత్నం జరుగుతోంది. ఇటువంటి సందర్భంలో కొంత సమ్మెకు అనేటువంటి మాట చెప్తున్నటువంటి సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న స్పష్టంగా చెప్పినారు, ఈ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం, ఏదైనా చర్చ ద్వారా, సమస్య ద్వారా పరిష్కారం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు మా మంత్రి గారు ఎప్పుడైనా కలవచ్చు, మీకు సమస్య పరిష్కారానికి సంబంధించినటువంటి మార్గం తలుపులు తెరిచినాయని చెప్పి వాళ్ళు కూడా కొంతమంది మేము కూడా చర్చలకు సిద్ధమన్నారు. నేను రవాణా శాఖ మంత్రిగా వారందరూ ఎప్పుడైనా వాళ్ళ వీళ్ళని బట్టి నేను 5, 6 తేదీలలో హైదరాబాద్లో ఉంటా. వాళ్ళు ఎప్పుడైనా కూడా నా దగ్గరకు వచ్చి తలుపులు చర్చ ఎవరైనా రావచ్చు, ఎవరైనా మాట్లాడవచ్చు. దానికి ఇదేమో అధికారికంగా పిలిచి అధికారికంగా రావాలి అట్లా ఏం అవసరం లేదు. దేవుడు